From Srimad Bhagavatam, Canto 11, Chapter 18, Text 25. Vanaprasthaśrama padeshu adhikshnam vaikshamacharet sansiddhyatyasva sammoha suddha sattva silantasa. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. వానప్రస్థాశ్రమం నందున్నవాడు సర్వదా ఇతరుల నుండి భిక్షను అడుక్కొనవలను. ఎందుకనగా దానిచే అతడు మోహానికి దూరంగా ఉండి ఆధ్యాత్మిక జీవితం నందు శీఘ్రముగా పరిపూర్ణుడగును. వినమ్ర భావంతో సంపాదించిన అన్నంతో పోషణ చేసుకునేవాడు తన అస్తిత్వాన్ని పవిత్రం చేసుకోగలడు. ఇక్కడ జీవితంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. 3 ఆశ్రమాల్లో వాళ్ళు గమన మీరు కూర్చునేయండి క్లాస్ ఇక్కడ గమన అమెరికాలో ఎట్లా కూర్చుంటారండి క్లాసుల్లో మధ్య మధ్యలో పొడుస్తూ ఉంటారండి. నేను చెబుతా అది మరి గమన వినలేరాయండి. మిమ్మల్ని అడిగితే పద్మామాతకి మీకు తెలుసా అంటే అప్పుడు చెప్పండి. జీవితంలో భగవంతుడు మానవ జన్మని 4 ఆశ్రమాలు, ఒకటి వచ్చి స్టూడెంట్ లైఫ్, మ్యారీడ్ లైఫ్, దెన్ రీవైండింగ్ లైఫ్ అండ్ దెన్ రెనౌన్స్డ్ లైఫ్. మామూలుగా అసలు అడగచ్చు, సంసారంలో ఎన్ని చేసి మళ్ళా తలకాయలోంచి ఎన్ని తీసేసి దేవుడి దగ్గరికి, అట్లయితే ఇవన్నీ ఎందుకు చేయాల? ఆఖరిలో మళ్ళీ విత్ డ్రాయల్, మన బంధాలను తగ్గొట్టుకోవాలా, మన సంసార ఆసక్తిని పోగొట్టుకోవాలా. మరి ముందర మనం స్టూడెంట్ లైఫ్లో ఉండి చదువుకోవడం అంటే ఇప్పుడు లాంటి చదువులు అప్పుడు లేవు. ఆ రోజుల్లో ఉండే చదువులు వేరు. ఆ రోజుల్లో స్టూడెంట్ లైఫ్ అంటే గురుకులంలో గురువు గారి దగ్గర ఉండి ఎంత ఆత్మజ్ఞానం సంబంధించిన విషయాలు, వేదాలు, వేదాంతం, ఉపనిషదులు, ఈ గ్రంథాలన్నీ అధ్యయనం చేయడం, దాన్ని స్టూడెంట్ లైఫ్ అనేవాడు. ఈ రోజుల్లో ఉన్నట్టుగా ఇన్ని రకాల జాబ్స్, లక్షల రకాల, ఒక్కొక్కళ్ళు మీరేం చేస్తారంటే రకరకాల ఉద్యోగాలు చదువుతూ ఉంటారు. వీళ్ళందరినీ మతి భ్రమితులైనటువంటి బతుకులు అంటారు. ఎందుకంటే ఈ ఉద్యోగాలన్నీ అంటే బతుకు తెరువు కోసం, కోటి విద్యలు కూటి కోసం. అప్పుడు విషయం అదైతే మనం కూటికి ఏర్పాటు చేసుకోవడం, తిండికి ఏర్పాటు చేసుకునే పని అయిపోయింది. ఈ విద్యలన్నీ, ఉద్యోగాలన్నీ దీనికోసమే కదా, తిండి కోసం. అంతకుమించి వేరే పని ఉంది మనకి చేయాల్సింది. ఈ పనులన్నీ చేసి పొట్టపోసుకోవడం, ఆ తర్వాత జీవితంలో దేనికోసం బతకాల? భగవత్ ప్రాప్తి కోసం బతకాల. కాబట్టి మనకి ఆ భగవత్ ప్రాప్తి అనే ఉద్దేశం పోయింది. కాబట్టి మనకి భగవత్ ప్రాప్తి లేకపోతే మనలో కామ లోభాలు, గ్రీడ్ అండ్ డిజైర్స్, మనకి భగవంతుడి ప్రాప్తి ఆ కోరుకున్నట్లయితే మనం కేవలం కడుపు నింపుకోవడానికి, తినడానికి
అంత పండుకోవడానికి ఏర్పాటు చేసుకుని మనం పెట్టుకునేటువంటి ఉద్దేశం భగవత్ ప్రాప్తి. అంటే ఆ దిశలో మనం ఎక్కువ టైంని ఇస్తూ ఉంటాం. ఈ భగవత్ ప్రాప్తి అనే ఉద్దేశం లేనప్పుడు వాట్ అబౌట్ మైక్ పెట్టాలా? నీకు వినపట్టలేదండి? అక్కడ ఉండేవాళ్ళకి వినపడుతుంది. నీకు కళ్ళు కనపడవు, చెవులు కనపడదండి. 53 ఏళ్ళు అనవు కదా. నువ్వు ఇక్కడ కూర్చున్నావు అంటే దానిలో రికార్డ్ అవుతూ ఉంటావు. పర్వాలేదు, కూర్చో. ఇక్కడ పారిపోతే నేను పట్టుకోవడానికి పనికి వస్తుంది. వాట్ డిడ్ ఐ సే? ఏం చదువుతున్నాయి టాపిక్? భగవత్ ప్రాప్తి అనేది జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే మనం ఈ రకంగా రకరకాల సెన్స్ గ్రాటిఫికేషన్ ఈజ్ ది గోల్ ఆఫ్ లైఫ్. ఇఫ్ అటైనింగ్ కృష్ణ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ ది గోల్, నేను మనసుని కృష్ణ చైతన్యంలోకి మార్చుకోవాలా. అది లేనట్లయితే ఆశాపాశాసతర్ బద్ధయర్, ఎన్నో ఆశలు కోరికలు 16వ అధ్యాయంలో మనుషులు మోహజాలంలో పడిపోయి అంతులేని కోరికలతో తర్వాత జీవితంలో అన్ని దుఃఖాలే, అన్నీ ఎంతో కష్టపడుతూ ఉన్నాం, దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఆ విధంగా బతకమని చెప్పటం లేదు. అటు 4 ఆశ్రమాల్లో కేవలం ఒక ఆశ్రమం వాళ్ళు సంపాదించడం కానీ వాళ్ళు వస్తువులు తయారు చేయడం కానీ ఇవన్నీ వాళ్ళు మిగతా వాళ్ళ బాధ్యత. ఎందుకంటే వాళ్ళంతా ఆశ్రమాల్లో ఉంటారు, స్టూడెంట్ గురుకులంలో ఉంటున్నారు. గురుకులంలో ఉండి వాళ్ళు వేరే పనులకేం పోరు. వాళ్ళు భిక్షాటం చేసి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు పొట్టబోసుకోవడం. గృహస్థులు నేను వాళ్ళకి పిల్లలు కనాలని, వాళ్ళకి బాగా లగ్జరీ లైఫ్ చూడాలని, లేదా ఈ సంసారపు సుఖాలు అందాలు ఇవన్నీ అనుభవించాలని అటువంటి వాడు గృహస్థ జీవితంలోకి వస్తాడు. మెల్లిగా వయసుతో పాటు అనుభవాలతో పాటు వెళ్ళి వానప్రస్థం. ఎంత దొరికేటువంటి సుఖాలు కాదు. కాబట్టి మనం ఇంకా వానప్రస్థాసం సన్యాసం దాన్ని మనంతరం మనం తెగ్గొట్టుకొని, అంటే మనకి ఇంకా ఉండాలనిపిస్తున్నా ఇంట్లోనే మనం అలా మనకు ఉండాలనిపిస్తుంది కాబట్టి ఇంట్లో ఉండిపోతే మనం అసలుకే మోసం. మానవ జన్మ వృధా అయిపోతుంది. కనీసం మానవ జన్మ నుంచి ఇంతకంటే మంచి జన్మలు మనం ముక్తి, భక్తి, తర్వాత భగవత్ ప్రాప్తి ఇవన్నీ చేయొచ్చు. ఇవన్నీ వదిలేస్తే మనం మోహంలో పడి, మమతల్లో పడి, మమతలు, భ్రాంతి జీవితం. అంటే ఆఖరికి ఇవన్నీ ఉండేటువంటి సంబంధాలు కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెట్టుకుంటాం, మళ్ళా ఇక్కడ ఆ సంబంధాలు ఊడిపోతాయి. మృత్యు వచ్చినప్పుడు కానీ, తేడాలు వచ్చినప్పుడు కానీ. అంటే ఇక్కడ మనం చదువుతుంది స్టూడెంట్ లైఫ్లో మనం చదవాల్సింది ఈ బీటెక్, బిఎస్సి, ఎంబీఏ కాదు. మనం చదవాల్సిన నిజమైన జ్ఞానం. విద్యానాం ఆధ్యాత్మ విద్యానాం. చదువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానం.
భగవంతుడు మనకి జీవిత అవసరాలకి భగవద్గీతలో కృషి గోరక్ష వాణిజ్యం, భగవంతుడు ఈ ఫ్యాక్టరీలు, ఈ కంపెనీలు, ఈ కార్పొరేషన్లు, ఈ అంతా ఇంకా అటువంటి వ్యక్తులకి భక్తి కోసం టైం ఎక్కడ ఉంటుంది? అన్ని సింప్లిఫై చేసుకుంటే అప్పుడు మనం ఆ మిగిలిన సమయాన్ని కృష్ణుడు భగవద్గీతలో మీరు అడగచ్చు, స్టూడెంట్లు వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళని ఉద్యోగాలు చేయొద్దంటున్నారు. వానప్రస్థులు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టాడు. వానప్రస్థ అంటే ఇల్లు వదిలిపెట్టి భార్యాభర్త కానీ భర్త ఒక్కడే కానీ ఇంటి నుంచి వెళ్ళిపోవడం వానప్రస్థ. ఇంకా సన్యాసం అంటే అతను కేవలం భగవంతుడికి దగ్గర అవడం, ఇతరులకి ఈ విషయాలు చెప్పడం సన్యాసాశ్రమంలో ఉండే డ్యూటీలు. కాబట్టి వాళ్ళు పనిచేయరు. వానప్రస్థం వాళ్ళకి ఏం పొలాలు ఆస్తులే ఉండవు. సన్యాసులు అంటేనే ఆ శబ్దంలోనే ఉంది, వాళ్ళకి సొంత ఆస్తులని సొంత ఈ రకంగా వాళ్ళకి కూడా ఏముండదు. అంటే ఆయన మరి ఎలా బతుకుతాడు? అంటే ఇక్కడ కృషి గోరక్ష వాణిజ్యం, భగవంతుడు గృహస్థుల్ని వైశ్యుల్ని వాళ్ళని అంటే మన శరీరం ఉంది, మన శరీరంలో తలకాయ ఉంది. తలకాయ వేరుగా తినడానికి ఏమైనా ఎత్తుక్కుంటుందా? పొట్ట ఎత్తుక్కుంటూ ఉంటుంది. పొట్ట నింపుతూ ఉంటే తలకాయకి పోషణ, కాళ్ళకి పోషణ, చేతులకి పోషణ. ఒక పొట్టే తినేది కదా, మిగతా ఏమీ తినదు. అదే రకంగా వైశ్యులు లేదా గృహస్థులు వీళ్ళ పని ఈ తినడానికి. ఇవన్నీ కూడా వాళ్ళ మెంటాలిటీ కూడా పోగు చేయాలా, అనుభవించాలా, పేరు తెచ్చుకోవాలా, ఇతరులకి పంచిపెట్టి. అంటే అది అనుకూలంగా ఉంటుంది గృహస్థులుగా ఉండి. భగవంతుడు ఏం చేయమంటే గోరక్ష, కృషి గోరక్ష. ఈ భూమి మీద కేవలం మనుషులు కేవలం పశుపాలన, తర్వాత వ్యవసాయం. భగవంతుడు అంటున్నాడంటే ఇట్స్ ఏ షార్ప్ ఆన్సర్, తిన్నగా జవాబు. నువ్వు ఫ్యాక్టరీలో పనిచేసి నోట్లు సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి కదా బియ్యం కొనుక్కోవడానికి, పప్పులు కొనుక్కోవడానికి. అదేదో నువ్వు పప్పులు బియ్యం అవే మనం ఆ పని చేసి అది చేసి తినడానికి వచ్చేస్తుంది. అటు అనవసరంగా పనికిరాని పనులు చేసి జీతాలు తీసుకుని మళ్ళీ ఇక్కడ కొద్దిమంది పని చేస్తున్నారు, ఎక్కువ మంది ఈ పని చేయడం మేలు కదా. కృషి గోరక్షలో ఎక్కువ మంది పని చేస్తూ ఉంటే భగవంతుడు గృహస్థులందరినీ కృషి గోరక్ష, పశుపాలన, వ్యవసాయం, వేరే పనులేం లేవు. ఎందుకంటే ఆ పనులన్నీ చేసి మళ్ళీ తినడానికే కదా డబ్బులు సంపాదించడం. అంటే అందుకే ఎవరికైతే బుద్ధి, షార్ప్ ఇంటెలిజెన్స్, క్యూట్, ష్రూడ్ ఇంటెలిజెన్స్ ఉంటుందో వాళ్ళు అంత వేస్ట్. అది మనం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా కదా తిండి దొరుకుతుంది. నేను అనుకునేది నేను సంఘమిత్రాల స్కూల్లో పనిచేస్తున్నా కాబట్టి తిండి దొరుకుతుంది. అట్లేం దొరుకుతుంది, వాడే జీతం ఇచ్చి పంపిస్తాడు. బజార్లో పోయి సామాన్లు కొనుక్కోవాలి, అక్కడ పనిచేస్తే తిండి అని దొరకటల్లా. వాడు డబ్బులు ఇస్తాడు, డబ్బులతో నువ్వు మళ్ళీ నీ తిండి ఏర్పాటు నువ్వే చేసుకోవాలి. అప్పుడు మనం స్కూల్లో ఎందుకు పనిచేయడం? మనం పోయే చక్కగా గ్రామానికి పోయి, దానికి ప్రభుపాద చెప్పాడు, భక్తుల సంఖ్య పెరిగిందంటే మందిరాల ప్రచారాలకి, భక్తుల సంఖ్య పెరిగిందంటే ఫామ్ ప్రారంభించండి. భక్తులు ఎక్కువ మంది ఉన్నారు, అందరూ కలిసి ఇక ఫామ్లో పనులు చేసుకుంటాం. అందరు ఆస్తులు ఒక చోట మనం ఇచ్చేసి మీకు కొంత ఉంది, మాకు కొంత ఉందా, అంతా కలిపి మనం కమ్యూనిటీ అంతా కలిపి ఈ నకరాలను తీసుకుని కలిసి ఈ రకంగా కృషి గోరక్ష, పశుపాలన. పశుపాలన అంటే
భగవంతుడు గోరక్ష డైరెక్ట్గా అంటున్నాడు. కృషి గోరక్ష. మనం పందులు పెంచడం, మేకలు పెంచడం, గొర్రెలు పెంచడం, ఎంత తినడానికి వీళ్ళు ఎన్ని చేస్తున్నారు. అనవసరంగా పెంచడం అవసరం లేదు. అది పెంచిన తర్వాత దాన్ని తినడానికి కాకపోతే వాళ్ళు ఊరికే పెంచుతారా ఏంది? అంటే మిస్డైరెక్టెడ్. మాంసాహారంలో పడ్డారు, డబ్బు సంపాదించిన తర్వాత ఏం చేయాలి? ఇంకా మనం ఈ క్లబ్బులు, సినిమాలు ఏదో ఒకటి చేయాలి కదా. డబ్బు సంపాదించి మేము దాన ధర్మాలకి కోసం ఏమన్నా సంపాదిస్తున్నాడే అంటే ఇక్కడ. అందుకే భగవద్గీతని మనం చక్కగా అధ్యయనం చేసినట్లయితే మనకి ఎలాంటి సందేహం లేకుండా నాకు తిండి ఎలా దొరుకుతుంది, భగవంతుడి ముందు ఆయన నమ్ముకుంటే నీకు తిండి దొరుకుతుంది. ఎవరు నమ్ముకుంటున్నారు? ఎక్కువ మంది ఏం పట్టించుకోరు. వాడేవాడిని కొద్దిగా పట్టించుకున్నాడన్నా కూడా వాడు ఇష్టం వచ్చినట్టు పూజలు చేస్తూ ఉంటారు. కృష్ణుడు కాకుండా రకరకాలుగా. వాడేవాడు పొరపాటున కృష్ణుడి దగ్గరికి వచ్చాడన్నా కూడా, నన్ను మందిరానికి ఎంతమంది వచ్చారు? ఎవడు భక్తిని అడగడానికి ఎవడన్నా వచ్చాడా? నన్ను ప్రోగ్రాంకి పోయాం, కావలి ప్రోగ్రాం పోయాం. 1000 మంది దాకా జనాలు ఉన్నారు అక్కడ సాయంత్రం కావలిలో. అందరూ కూడా హోదాలు, వ్యాపారాలు, భోగాలు. ఏదో మమ్మల్ని పిలిచి ఈయన ఎప్పుడు ఆఫ్ చేస్తాడు, ఎప్పుడు పోతాడు, అదో సెంటిమెంట్. ఎవరు సాంగ్ వచ్చిపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి విడాకులు గొడవలు కాకుండా అది ఆశీర్వాదం. కానీ అట్లా స్వామి వచ్చిపోయినా కూడా ఆ పద్ధతిలో మనం ఏ పద్ధతిలో స్వామిని పిలుచుకోవాలో తెలియకపోతే మీ తలరాతలు ఏమీ మారిపోవటం లేదు. వాళ్ళు అనుకుంటుంది మనం ఇస్కాన్ స్వామిని పిలిచి భజన చేయించుకొని బస్ మన గృహస్థ జీవితం అంతా కూడా చక్కగా జరిగిపోతుంది. ఏం ఏది జరగాల నాన్సెన్స్ అంతా జరుగుతున్నట్టు. ఎందుకంటే మనం నేర్చుకునే విధంలో స్వామిని పిలిచామంటే స్వామి మాకు చేదుగా ఉన్నా కూడా మాకు మంచిది ఏదో చెప్పండి, అట్లా ఎవడు అడిగలేడు. మాట్లాడగానే స్వామి కొత్తగా పెళ్ళైతే వైరాగ్యం అంటే, కొత్తగా పెళ్ళైతే పిలిస్తే స్వామిని మీరు వైరాగ్యం కోసం ప్రయత్నం చేయాలి. కరెక్టే, చెప్పేది కరెక్టే. అంటే కేవలం పిల్లలు పుట్టించడానికి మీరు గృహస్థులు కానీ, లేకపోతే మీరు భక్తిలో పడి ఉండండి, లేకపోతే మీరు రోగాలు పాలవుతారు, మీరు దరిద్రం పాలవుతారు. అందుకని ప్రకృతి నియమాల్ని మనం ఉల్లంఘిస్తున్నాం. శాస్త్రాల్లో కూడా గృహస్థ జీవితం మనం చదివాం. ఇప్పుడు బ్రహ్మచారి గృహస్థుడు ఇక్కడ కూడా ఉంది. కానీ జనాలు ఆ పద్ధతిలో గృహస్థులుగా ఉంటున్నారా ఏంది? ఎవడు ఉంటారా? ఆ పద్ధతిలో గృహస్థులుగా ఉంటే గృహస్థులుగా ఉన్నారు కూడా జనాలంతా కూడా దండం. ఇస్కాన్లో గురువులు ఉన్నారు, గృహస్థ గురువులు ఉన్నారు ఇస్కాన్లో. ఆయన ఎవరు? సంకర్షణ్ దాస్ అధికారి. ఇస్కాన్లో బ్రహ్మచారి అయితే దాస్ అంటారు. వైకుంఠ దాస్, నారాయణ దాస్, పురుషోత్తం దాస్ బ్రహ్మచారి. ఆయన పెళ్లి చేసుకోగానే పెత్తనం వచ్చింది కదా, కొద్దిగా పెళ్ళాం మీద పెత్తనం, కొద్దిగా డబ్బుల మీద పెత్తనం. అంతే కదా, డబ్బులు లేకపోతే కానీ పెళ్లి చేసుకుంటారా ఏంటి? పెళ్లి చేసుకుంటున్నామంటే వీడు పెళ్ళాన్ని పోషించుకోగలడా లేదా, ఈ మాత్రం కాపాడుకోగలడా లేదా, లేకపోతే పిల్లల్ని ఆడిస్తాడు. కాబట్టి అంటే అందుకని భక్తుడు పెళ్లి చేసుకుంటే వాడిని దాస్ అందరు. అంటే పురుషోత్తం దాస్ అధికారి. అంటే బాధ్యతలు, సంపాదనలు మనం వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలి అని. లేకపోతే ఆ గృహస్థ జీవితం ఎంతవరకు మనం నాకేమిస్తారు అనుకుంటే అది ఏమైనా గృహస్థ జీవితం అయింది. కొంతమంది ప్రభుపాదుల టైంలో వాళ్ళు గృహస్థులైన మందిరంలో ఉంటుంటే ప్రభుపాదు చెప్పాడు, మీరు మందిరం మీద పడిదండం కాదు, మీరు సంపాదించిన మందిరానికి మీ బతుకు మీరు బతకండి, మీరు మందిరానికి కూడా ఇవ్వండి. దట్ ఈస్ ద రియల్ గృహస్థ. అంతే కదా. ఎందుకంటే గృహస్థులు ఇతర ఆశ్రమాలకు సపోర్ట్ చేయాలి. బట్ నిజంగా ఏమన్నా గృహస్థులు అయితే
నేను మందిరం మీద ప్రభుపాద ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎవరైతే గృహస్థులు అవుతారో మీరు ఈజీ లైఫ్కి పామాకండి, కష్టపడితే కానీ బతుకంటే ఎంత అర్థం కాదు, మీరు కష్టపడి పని చేయండి. దానిలో కూడా ఇంత శాతం మందిరానికి ఇచ్చేయాలి. ఎందుకంటే లేకపోతే భగవంతుతో కనెక్షన్ ఎట్లా వస్తుంది? లేకపోతే మన ప్యూరిఫికేషన్, సాధు సాంగత్యము, తర్వాత దానం, ఏమి సేవ చేస్తుంటే వెళ్ళిగా మన గృహస్థ జీవితంలో ఉంటే తెలుస్తుంది. ఓయమ్మా నేను పనిచేసి బ్రహ్మచారులకి పెట్టాలా, వానప్రస్థం వాళ్ళకి పెట్టాలా, సన్యాసులకి పెట్టాలా, బంధువులకి. గృహస్థ జీవితం అంటేనే అది కష్టపడి పనిచేయ అతను ఈ విధంగా ఇస్తాడు, జనాలు గౌరవిస్తారు. ఈయన బాధ్యతలు అంతే కదా. ఇంటికి ఎవరు చెల్లెచ్చిపోతుంది, చెల్లెచ్చిపోయి ఆకేం ఇవ్వాలి, అన్నయ్య వస్తున్నాడు ఆయనకేం సేవ చేయాలి. గృహస్థులకు పని అది, దానికి సంపాదించుకోవాలి. కృషి, గోరక్ష, వాణిజ్యం అటువన్నీ మనం ఈ బాధ్యతలన్నీ ఉంటే మనకి అప్పుడు తెలుస్తుంది. గృహస్థ జీవితం కూడా అదే, మనం ఎవడు చూడకుండా మనకి ఎవరితో బాధ్యత లేకుండా ఇప్పుడు ఉండేవాళ్ళంతా తల్లిదండ్రులకి వదిలేసి వాళ్ళ సొంత కుటుంబం పెట్టి సెపరేట్. దట్ ఈజ్ ఆల్ నాట్ గుడ్. తల్లిదండ్రులను చూసుకోవాలా, నీ పిల్లల్ని చూసుకోవాలా, ఆ తర్వాత ఈ సాధువులు సన్యాసులు వీళ్ళని చూసుకోవాలి. అంటే ఇక్కడ పాయింట్ వచ్చి గృహస్థాశ్రమంలో మనిషి ఈ రకంగా బిజీగా ఉంటే కానీ సంపాదించి ఇచ్చేటువంటి పద్ధతిలో అప్పుడు వాళ్ళు కూడా ఆశ్రమంలో ఉంటున్నట్టే లెక్క. తర్వాత ఇక్కడ వానప్రస్థాశ్రమం గురించి మనం చదువుతున్నాం ఈరోజు ఇక్కడ. అంటే ఎప్పుడైతే భక్తుల దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే పొలం కొని 10 మందితో కలిసి, అలాగే 10 మంది ఎక్కువ ఉంటే అందరూ వాడుకుండేది కలుపుకొని ఒక కమ్యూనిటీ పెట్టుకొని, అంటే ప్రైవేట్ లైఫ్ అనేది ముగిసిపోవాలి. యాజ్ లాంగ్ యాజ్ మనకంటూ ప్రైవేట్ లైఫ్ ఉంటే మనం పాప జీవితంలో పడిపోతాం. 10 మంది మధ్యలో ఉంటే, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఎందుకు ఉండేవి? ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు అంటే నీకు ప్రైవసీ ఎక్కువ ఉండదు. అప్పుడు ఏదో జీవితంలో కొద్దిగా పిల్లలు, ఆ తర్వాత మిగతా అంతా కూడా బాధ్యత అంతే. మనం ఉమ్మడి జీవితంలో అంటే అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు, అక్క, వాళ్ళు, ఇదంతా బిజీ లైఫ్. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మనం నిలబడాలి అక్కడ. కట్ పాయింట్ వచ్చి మానవ జీవితమే అది బ్రహ్మచర్యం కావచ్చు. ఏ బ్రహ్మచారి అయితే, ఏ సన్యాసి అయితే తన కర్తవ్యాలను పూర్తి చేసుకోకుండా, అంటే ఇంగ్లీష్లో 2 పదాలు ఉన్నాయి, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. రైట్స్ అంటే సమాజం నుంచి నువ్వు డిమాండ్ చేసే రైట్స్, ఇది నా హక్కు. हरिबोल अभिषेक आप आजकल मैं अपना बताया था ना आपका क्लाइंट्स का लिस्ट बना के जो 5 लोग 6 लोग हैं बात करके कल रात गाड़ी में बोला था आपको आपका जो पार्टीज है इनसे ज़्यादा लेना 1-2 दिन में लिस्ट में राय से भी दे देना बेशक पैसा किताब देते समय दे सकते हैं तो पहले एक लिस्ट और मैटर दे देना क्योंकि 10 तारीख कट ऑफ डेट है प्रिंटिंग के लिए 5 लोग 6 लोग जो भी है और वो आएंगे तो कारपेंटर आएंगे तो मुझे मिलने के लिए बोलो so what did I say before yeah rights and correct rights responsibilities तो మన అందరూ కూడా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం నాకు ఇది నాకు ఇది కానీ దానికి ముందు మనం హక్కులు అడగడానికి ముందు మన బాధ్యతలు ఉదాహరణకి మందిరంలో నాకు అది కావాలి ఇది కావాలి మరి మందిరం బాధ్యతలు టైంకి మంగళారతికి వస్తున్నావా
చెప్పిన పని జాగ్రత్తగా చేస్తున్నావా, పదార్థాలు సరిగ్గా చేస్తున్నావా, నువ్వు ఉండే ప్రదేశాన్ని మందిరాన్ని మన మందిరానికి శుభ్రంగా ఉంచుతున్నావా, ఇవన్నీ మాట్లాడకుండా నాకు అది కావాలి నీకు ఇది కావాలి. నిజంగా మనం చక్కగా చేస్తుంటే అడగాల్సిన అవసరం లేకుండానే అంటే పీపుల్ ది మేనేజ్మెంట్ ఈజ్ హ్యాపీ. వాళ్ళు అంటే పాపం చాలా కష్టపడి పనిచేస్తుంది. యూ టేక్ దిస్ ఫెసిలిటీ, యూ టేక్ దిస్ ఫెసిలిటీ న్యాచురల్గా. ఎప్పుడైతే మనం చక్కగా మేనేజ్మెంట్కి వీళ్ళకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ప్రభుపాద ఇంకోటి కూడా అన్నాడు, ఎవరైతే ప్రచారం చేయడానికి ఎన్నో ప్లాన్లు చేస్తూ ఉంటారో మనం సౌకర్యాలు అడుగుతూ ఉంటాం, ఆ సౌకర్యాలు పడిపోతాం. కానీ ఎందుకు సౌకర్యాలు అడుగుతున్నాం? భగవంతుడి సేవ కోసం. భగవంతుడి సేవ గురించి ప్లాన్ లేకుండా నాకు ఆ సౌకర్యం కావాలి, ఈ సౌకర్యం కావాలా. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే రైట్స్ అంటే బిఫోర్ రైట్స్ యూ టాక్ అబౌట్ రెస్పాన్సిబిలిటీస్. నేను ఏ విధంగా బతికితే నా అవసరాలు అడగాల్సిన అవసరం లేకుండా నాకు సమకూరుతాయి. భగవంతుడు ప్రభుపాద అన్నాడు, నువ్వు భగవంతుడికి ఏం చేయాలో ఎప్పుడు ఆలోచిస్తూ ఉండు. అప్పుడు సౌకర్యాలు వాటంతటే మీకు మనకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే భగవంతుడు అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది. సో భగవంతుడు మనకి ఆ సేవ చేసే అవకాశం ఇస్తాడు. సో పాయింట్ వచ్చి మనసు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. ఎప్పుడు మనం స్టూడెంట్ లైఫ్లో ఉన్నా, మనం గృహస్థాశ్రమంలో ఉన్నా, మనం వానప్రస్థంలో ఉన్నా, సన్యాసంలో ఉన్నా, మైండ్ ఎప్పుడు కూడా దేవుడికి స్టూడెంట్ లైఫ్ అయితే నేను దేవుడి మీద మనసు పెట్టాలా. పూర్తిగా మనసు పెట్టగలిగితే మనం గృహస్థాశ్రమంలోకి పోవక్కర్లేదు. మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా మన మనసు దేవుడి మీద పోవటం లేదు. కాబట్టి మనం ఒక హిపోక్రేట్గా బతకడం కంటే నిజాయితీగా మనం గృహస్థులాగే, కానీ అటెంప్ట్ మళ్ళీ అదే గృహస్థులైన బస్ మేము గృహస్థులు అయిపోయినాం సార్, ఇవన్నీ మళ్ళీ మామూలు మనిషి అయిపోయినాడు. ఆశ్రమం మారిన కూడా లక్ష్యం మాత్రం మారదు అది. ఎందుకంటే మనం స్టూడెంట్ లైఫ్లో ఉండగా గట్టిగా ప్రయత్నం చేస్తాము, మన వల్ల కాలేదు. మన పూర్వజన్మ ఆ వాసనలు సంస్కారాలు లేదా భగవంతుడు మన మంచి భక్తులైనా కూడా. ఒకసారి నేను చౌపాతి మందిలో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ప్రీచింగ్ పోతుంటే 4-5 మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు సీరియస్గా వాళ్ళు కూడా ఈ గృహస్థ జీవితంలో పడి పిల్లలు కానీ ఆ తాపత్రయాలు, ఆ బాధ్యతలు, బంధువులు తిన్నగా మనం పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతే అని సీరియస్గా వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకుని చేసి వాళ్ళు రాధనా సంతోషపడతా అనుకున్నారు. మహారాజు నేను వెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను, వీళ్ళంతా ఎంబీబీఎస్ పూర్తయింది వీళ్ళు నలుగురికి. అంటే వాళ్ళు అన్నారు బస్ మేము ఇంక చేరిపోతాం. ఎందుకంటే వీటన్నిటిలో పడదలుచుకోవాలి మేము. అప్పుడు రాధానాథ్ స్వామి మెల్లగా అన్నాడు, మీరు సరైనటువంటి వ్యక్తులు, మీకంటూ భోగాలేం అక్కర్లేదు అన్నారు. కాబట్టి మీరు పనిచేసినట్లయితే ఆ ఫలితాన్ని అంతా దేవుడికి ఇవ్వగలుగుతారు. మీరు చదువుతున్నారు మాకే ఆస్తులు ఇవి మాకు అక్కర్లేదు. అప్పుడు ఆయన అంటే వీళ్ళు ఆస్తులు అక్కర్లేదు కాబట్టి నేను పని ఎగ్గొట్టచ్చు అని రాధానాథ్ వాళ్ళకి ఏం నచ్చ చెప్పాడు, మీకు నిజంగా కోరికలు లేవనిపిస్తే, కోరికలు వద్దనిపిస్తే మీరు పనిచేసి ఫలితాన్ని భగవంతుడికి అని చెప్పి వాళ్ళందరినీ కలిపి హాస్పిటల్ పెట్టించాడు. ఎంత చదువుకుని వదిలేసి బజార్లో తిరగకుండా మీరు డాక్టర్లు భక్తులు అయితే సమాజం గౌరవిస్తుంది. ఇంత ఎండి డాక్టర్ ఆయన తిలకం పెట్టుకుని జపం చేస్తారు, టీ కాఫీలు లేకుండా అట్లా వాళ్ళందరి చేత. తర్వాత మెల్లిగా ఆయన వాళ్ళు పెళ్లి చేసుకుంటే బాధ్యతలు పెరుగుతాయని చేసుకోకూడదు. అంటే మీరు పెళ్లి చేసుకోండి, పుడితే ఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటారు, లేకపోతే మీ ఇష్టం అది మీరు. కానీ మీరు రైట్ పీపుల్, ఎందుకంటే మీరు మాకు ఇవన్నీ అక్కర్లేదండి, కానీ మీరు గృహస్థులైనా కూడా మీరు దేవతల్లాగా బతకగలుగుతారు. అంటే వాళ్ళ చేత మళ్ళీ హాస్పిటల్ పెట్టించాడు, వాళ్ళ చేత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు ఆయన, చేసుకోనన్న వాళ్ళకి. అదే దానివల్ల వాళ్ళ చక్కగా ఇప్పుడు ఎంత రెప్యుటేషన్ వాళ్ళకి ఇదే బ్రహ్మచారిలాగే స్ట్రిక్ట్గానే అంత సాధనలు, సాంగత్యాలు, సేవలు. కాబట్టి అంటే జీవితంలో మనం
కష్టపడ్డం నుంచి తప్పించుకోవడానికి చూడకూడదు. మానవ జన్మ అంటే బస్ మన శరీరం పనిచేసిన వాడు. ప్రభుపాద కూడా ఏమన్నాడు, ఏ విధంగా యుద్ధ మైదానంలో వ్యక్తి గెలవాలా లేదా చావాలా, డూ ఆర్ డై. అక్కడ మనం ఐ డోంట్ డూ అట్ ది సేమ్ టైం ఐ డోంట్ వాంట్ టు డై. యుద్ధ మైదానం నిలబడి నాకు ఇంత గట్టిగా యుద్ధం చేయాలనిపించటం లేదు అంటే వాడు చంపుతాడు నేను. యు బీ ప్రిపేర్ టు డై, డూ ఆర్ డై. అందుకే అన్నారు ఇస్కాన్లో మనం చేరినప్పుడు ఇదేదో ఈజీ లైఫ్, హరే రామ హరే కృష్ణ తినేసి పిచ్చి కబుర్లు చెప్పుకుంటాం. దట్ విల్ నాట్ గో ఆన్ ఫర్ లాంగ్. అటువంటి మందిరంలో సమస్యలు ప్రారంభమవుతాయి. అటువంటి మందిరంలో డబ్బులకు లోటు వస్తుంది. ఎందుకంటే ఏ పద్ధతిలో మందిరం నడపాలో ఆ పద్ధతులు నడపకపోతే దేవుడు ఎందుకు సప్లై చేస్తాడు. అంటే మేనేజర్ బాధ్యత, అంటే చేరితే వాళ్ళంతా సాధన చేస్తున్నారా లేదా, వాళ్ళంతా సేవలు చేస్తున్నారా, అవి చేస్తున్నట్టయితే ఆటోమేటిక్గానే అన్నీ జరిగిపోతూ ఉంటాయి. సో మనం కూడా సమాజానికి మహత్వపూర్ణమైనటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేయగలుగుతాం. మనంత షేప్లో ఉన్నాం కాబట్టి. లేకపోతే మనకి దమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి, నిలబడి మనం ఈ విషయాలు మాట్లాడడానికి, మనం ఆచరించకుండా మాట్లాడడానికి దమ్ములు ఎక్కడి నుంచి వస్తాయి, మాట్లాడినా కూడా దాని ప్రభావం ఏముంటుంది జనాల మీద. బట్ ఈరోజు టైం అయింది కాబట్టి నిజంగా వానప్రస్థంలో ఉన్నవాడు అతడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిజంగానే బిజీగా ఉంటున్నాడు. సో ఆయన ఆకలేసినప్పుడు 4-5 ఏళ్ళకి వెళ్ళి అక్కడ మంచి ఇళ్ళు, ఎవరైతే దుర్మార్గులు సారాయిలు సిగరెట్లు అటువంటి ఇళ్ళు తినడానికి పవిత్రమైన వ్యక్తులకు మనసు తప్పదు. ఈ విధంగా బతికి వీళ్ళింట్లోనే తినాలని చెప్పి దాని బదులు ఆయన వేరే పని చేసుకుని సంపాదించుకొని తింటాడు. కానీ నీచుల ఇళ్లలో భోజనం చేయడానికి అతనికి మనసు ఒప్పదు. ఇది చదివి పూర్తి చేస్తాను. ఇతరుల నుండి భిక్ష స్వీకరించవలను, ఎందుకంటే ఆయన మోహ మమతలన్నీ వదిలిపెట్టి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ విధంగా అతడు ఆధ్యాత్మిక జీవితంలో పూర్తిగా అతను ప్రయత్నం చేసి అతను శీఘ్రముగా పరిపూర్ణుడగును. అని మన భజన రోజు చక్కగా సేవ భజన అధ్యయనం అని రోజు. ఈరోజు క్లాస్ లేకపోతే మంచిదైంది. మనం భక్తులుగా ఉన్నప్పుడల్లా ఎప్పుడు కూడా రోజు అంతో ఇంత వినాలా, రోజు అంతో ఇంత సేవ చేయాలా. సాధన ఉదయాన్నే సాధన చేసుకోవాలి. అప్పుడు ఉత్సాహం అనేది మనకి అనుభూతి కలుగుతుంటే మళ్ళీ మార్పులు వస్తుంటే ఆటోమేటిక్గానే మనలో ఉత్సాహం పెరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. కాబట్టి పాశ్చాత్య దేశజనులు సాధారణంగా ఎంత బుద్ధిహీనులు అనగా, ఒక సాధు భిక్ష అడిగినప్పుడు వాళ్ళకి బిచ్చగాడికి అంటున్నప్పుడు తమాషగా మేము పోతే వాళ్ళు 5,000 తీసుకొచ్చి 50,000 తీసుకొచ్చిస్తారు. అడుక్కునేవాడు వస్తే వాడికి పనికిరాని 5 రూపాయలు, రూపాయి 2 రూపాయలు 10 రూపాయల కంటే ఎక్కువ. ఒక రకంగా చూస్తే వాడు అడుక్కుంటున్నాడు, మేము అడుక్కుంటాం. అందుకే అడుక్కోవడానికి కదా ఊళ్ళో తిరుగుతున్నది. మరి మేము పోయినప్పుడు వాళ్ళు 10,000 20,000 అట్లా ఎందుకు ఇస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి ఆ సంస్కృతి, వాళ్ళకి ఆ సభ్యత ఉంది. వీళ్ళు చాలా సాదాగా బతుకుతున్నారు, చాలా పవిత్రంగా బతుకుతున్నారు, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, సమాజం కోసం బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి దేవుడు బుద్ధి పుట్టిస్తాడు. వీళ్ళకి నేను ఎంత ఎక్కువ సహాయం చేస్తాను. కానీ విదేశాల్లో ఈ స్పిరిచువల్ కల్చర్ లేని కారణంగా ఎవరైనా అడుక్కుంటుంటే, ఇస్కాన్ భక్తులు మొట్టమొదటి ప్రారంభమైనప్పుడు అక్కడ అడుగుతుంటే వాళ్ళంతే కుర్రాళ్ళు అడుక్కు తింటున్నాడు, మీ గురువు గారు ఇదేనా మీకు వై డోంట్ యు వర్క్. కానీ వాళ్ళు ఎలా బతుకుతున్నారో వాడు చూడటం కదా. ఈ భక్తులు ఏ విధంగా జీవితం గడిపి వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా అడుగుతున్నారు, తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మనతో. రాజశేఖర్ నేను పిలిచానయా,
ఏంది అరివన్ వాళ్ళు దొన్నెలు తయారు చేస్తారా? అది వెయిట్ వెల్కమ్. సాధువు అయినటువంటి భిక్షు భగవత్ సేవ యందు నిరంతరం నెలకొని దేహపోషణకు అవసరమైనంత భోజనాన్ని మాత్రమే. నిజంగా సంస్థ లేకపోతే మనం ఒంటరిగా ఉంటే డబ్బులు తీసుకోకూడదంట జనాల దగ్గర. మనం ఒంటరిగా ఉంటే ఊళ్ళో పోయి ఆకలేసినప్పుడు అంత అన్నం తెచ్చుకున్న తర్వాత రామాయణ భాగవతం కూర్చోడం. సంస్థ కాబట్టి డెవలప్మెంట్కి అట్లా. ఇక్కడ దేహపోషణకు అవసరమైనటువంటి అన్నాన్ని మాత్రమే, అంటే రేపటికని కూడా అతను పోగు చేసుకోడు. ప్రస్తుత గ్రంథ రచయిత అంటే ప్రభుపాద కృష్ణ చైతన్యమునందు విశ్వవిద్యాలయ పట్టాలు కలిగి గర్వంతో వచ్చిన అతని చేత భిక్షాటన చేయించి వినయాన్ని కదా, మనం ఇంత చదువుకుని కూడా జనాలు ముందుకెళ్ళి మనలో వినయం వస్తుంది దేవుడి మీద ఆధారపడి. ఈ విధంగా మన యొక్క మనస్సు పావనమగును. మనిషి అందరికీ గౌరవం ఇచ్చే విధంగా బతుకుతాడు. అంటే మనం అడగడానికి వెళ్ళినప్పుడు అందరినీ గౌరవిస్తాం. అందరినీ గౌరవించకుండా భిక్ష కార్యము సఫలము కాబోదు. భిక్ష ద్వారా మనిషి తరచుగా కడుపు నిండా తినలేకపోవచ్చు. ఈ రకంగా అతడు నాలిక నిగ్రహించుకునే అవకాశం కలుగును. ఈ విధంగా నాలిక నిగ్రహించబడినప్పుడు ఇతర ఇంద్రియములు కూడా శాంతించును. కనుక ఇది మంచిదే. అంటే మనకి ఎప్పుడైనా భోజనం లేకపోయినా, మనకి సాదా భోజనం దొరికినా, మనం నిజంగా భక్తులైతే ఇదే నాకు మంచిది. కనుక అన్నమును భిక్షమిత్రుడు అనేది పవిత్ర పద్ధతిని వానప్రస్థుడు అంటే అహంకారం ఉన్నాడు అడగలేడు ఇతని దగ్గరికి వెళ్ళి. భగవంతుని కొరకు మహోన్నతమైన కర్తవ్యంలో ఉన్న సాధువు మూర్ఖజనులు అతని సోమరిపోతన భిక్షగానితో ఎప్పుడు పోల్చరాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి